ప్రకృతి ఉత్పాతాల నుంచి రైతులకు భరోసా కల్పించే నూతన బీమా పథకం అమలులోకి వచ్చింది. కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పట్టాలెక్కింది. రైతులకి భారం లేకుండా అతి తక్కువ ప్రీమియం ధరలు ప్రకటించింది. ప్రతి పంటకి ప్రతి ఎకరానికి బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రం చర్యలు చేపట్టింది. ప్రతి రైతును బీమా పరిధిలోకి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేసింది. రుణాలు రీషెడ్యూల్తో సంబంధం లేకుండా రైతుల బ్యాంకు ఖాతాల నుంచి ప్రీమియం మినహాయించాలని బ్యాంకులకి ఆదేశాలు జారీ చేసింది. రుణాలు పొందని రైతులు ప్రీమియం చెల్లించేలా మహిళా సంఘాలకి బాధ్యత అప్పగించింది. ఆయా పంటల్ని బట్టి 2 నుంచి 5% ప్రీమియం చెల్లించేందుకు గడువు తేదీని నిర్ధారించింది. వరి రైతులు ఆగస్టు 21లోగా, ఇతర అన్ని రకాల పంటలు సాగు చేసే రైతులు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. పంటల బీమా ప్రీమియం చెల్లించడానికి సమయం దగ్గర పడింది. వరి మినహా ఇతర పంటలకి బీమా చేయించడానికి ఇక 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇన్నాళ్లు వేలకి వేలు ప్రీమియం కట్టడమే గాని ఏనాడు పైసా తిరిగి రాలేదని చింతించే రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని కూడా అదే కోవ కిందకు చూడవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అమలైన పథకాలకి ఇది భిన్నమని, ప్రీమియం మొత్తం కూడా స్వల్పమని వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలని 2 క్లస్టర్లుగా విభజించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7 జిల్లాలు, ఐసీఐసీఐ లాంబార్డు కంపెనీకి మిగతా 6 జిల్లాలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అలాగే వాతావరణ ఆధారిత బీమాని బజాజ్ అలియన్స్ కంపెనీ అమలు చేస్తుందని చెప్పారు. ఖరీఫ్ 2016 అంటే 2016 నుంచి ఆనరబుల్ ప్రధాన్ మంత్రి గారు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతు చెల్లించిన ప్రీమియం ఖరీఫ్ పంట కాలంలో 2%, అంటే మనకి ఫుడ్ క్రాప్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కోసం 2%, అదే రబీ పంట కాలంలో 1.5%, వాణిజ్య పంటలు అంటే 5%. రిమైనింగ్ ప్రీమియం కన్సర్న్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు యాక్చురియల్ ప్రీమియం రేట్ అని ఛార్జ్ చేస్తారు. ఈ పథకం అమలు చేయడానికి ఇంతకుముందు అంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఒకరే కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రకాలుగా ప్రైవేట్ కంపెనీస్ కూడా అమలు చేస్తున్నారు. దానికోసం ఒక టెండర్ ప్రాసెస్ చేసి, బిడ్డింగ్ ప్రాసెస్ చేసి మన రాష్ట్రంకి 2 క్లస్టర్స్లో చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో ఆహార, నూనె గింజల పంటలకి బీమా చెల్లించాల్సింది 2%. అదే వాణిజ్య, ఉద్యాన పంటలకైతే 5% ప్రీమియం చెల్లించాలి. క్లస్టర్లు, జిల్లాలను బట్టి ప్రీమియం శాతాల్లో స్వల్ప తేడాలున్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో వరి పంటకి మొత్తం బీమాని 27,000గా నిర్ణయించారు. ఇందులో 2% అంటే ₹540 రైతు వాటాగా చెల్లిస్తే చాలు. మచ్చుకు గుంటూరు జిల్లాలో వివిధ పంటల బీమా ప్రీమియం వివరాలు ఇలా ఉన్నాయి. వరి బీమా మొత్తం ఎకరానికి ₹28,000. బీమా ప్రీమియం 2%, చెల్లించాల్సింది ₹560. మినుము బీమా మొత్తం ఎకరానికి ₹9,000. బీమా ప్రీమియం 2%, చెల్లించాల్సింది ₹180. ఆముదం ₹10,000, 2% ₹200. కంది 14,000, 2% ₹280. చెరకు మొక్క ₹55,000, 2.5% ₹1,375. చెరకు పిలక 40,000, 2.5% ₹1,000. పసుపు 80,000, 4.5% ₹3,600. మిరప నీటి వసతి 80,000, 5% ₹4,000. మిరప వర్షాధారం 80,000, 3.5% ₹2,800. 2 రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే రైతులకు గడువు తేదీలోగా వాటంతటవే ప్రీమియం మొత్తాలు డెబిట్ అవుతాయని, రుణాలు తీసుకోని రైతుల వద్ద నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో వసూలు చేస్తారని వెల్లడిస్తున్నారు. ఒకసారి బీమా చెల్లిస్తే ఎలాంటి నష్టానికైనా పరిహారం పొందవచ్చని సూచిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా లోనీ ఫార్మర్స్, అంటే ఫార్మర్స్ ఎవరు లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్ నుంచి, వాళ్ళకి ఇది కంపల్సరీగా వర్తిస్తుంది. ఒకవేళ ఫార్మర్ లోన్ రిన్యువల్ చేయకపోతే కూడా 31 జూలై లోపల వాళ్ళకి తప్పనిసరిగా ప్రీమియం డెబిట్ చేసి బ్యాంక్ వాళ్ళు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపించాలి. సో ఎవరైనా నాన్ లోనీ ఫార్మర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఎస్హెచ్జి మెంబర్స్ ద్వారా వెళ్ళి ప్రీమియం కట్టొచ్చు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో ఇప్పుడు వరకు మనం అందరికీ కంపల్సరీ విలేజెస్ యూనిట్ పెట్టాలని చెప్పడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 2008 నుంచి విలేజ్ యూనిట్గా తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఫార్మర్స్ ఒకవేళ వాతావరణం అనుకూలం లేకుంటే, సోయింగ్ చేయడంలో ఏదైనా అవకాశం లేకపోతే, అట్లాంటివి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇప్పుడు ఇంతకుముందు అంటే ఈల్డ్ దిగుబడి ఆధారంగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ పంట వేయకపోతే కూడా ఆ పరిస్థితిలో కూడా ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్ వచ్చేనట్టు ప్రొవిజన్ ఉంది.
పంట సాగు చేసే పరిస్థితి లేకపోయినా, పంట సాగు చేశాక పంట దెబ్బతిన్నా, చివరికి నూర్పిల్లు అనంతరం నష్టం సంభవించినా బీమా రక్షణ వర్తించే ఫసల్ బీమా రైతులకు వరదాయకం. బీమా ప్రీమియం చెల్లింపుల్లో సందేహాల నివృత్తి కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1800 103 0061.